ఎలక్ట్రికల్ వర్క్స్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్తోనే పని చేయించుకుంటూ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న మెటీరియల్ యూజ్ చేస్తే లైఫ్ పడితే 100% భద్రత మన యొక్క ఇల్లు ఇంటింగ్ కానీ ప్రాపర్టీలు కానీ ఆస్తులు కానీ స్టాండర్డ్స్ ఉన్న ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఉన్న పరికరాలని విద్యుత్ పరికరాలను యూజ్ చేస్తే మనకు 100% సేఫ్టీ, మన ప్రాపర్టీ సేఫ్టీ. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో ది సెంట్రల్ ఎల్సిటీ రెగ్యులేషన్స్. ఏ రెగ్యులేషన్ పెట్టినా పబ్లిక్ సేఫ్టీ కోసము, మన ప్రాపర్టీ సేఫ్టీ మన కోసమే. మనమే సంఘమే మనమే సంఘమే ప్రభుత్వం. సో మన ప్రభుత్వం చెప్పింది మనమే ఫాలో చేస్తే మన కోసం చేసింది కాబట్టి we follow government instructions. Thank you for all. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ మహాసభ, దానికి తోడు నూతనంగా రాష్ట్ర క్యాలెండర్ జావిడి ఆవిష్కరించబడ్డది. దానికి మా ప్రభుత్వ విద్యుత్ తనిఖీ అధికారి సార్ రామంజన్ గారు రావడం జరిగింది. మాకు చాలా సంతోషమైన విషయం. కాంట్రాక్టర్లు ఐక్యత భావంతో పెంపొందించుకోవడానికి ఇదే మంచి అవకాశం. మన ఐక్యత భావంతో ఉండడం వల్లనే గ్లోబల్ టెండర్ విధానం రద్దు కావడం చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా పనిచేసే విధానంలో కూడా స్పష్టత ఉండాలి. మనం చేయబోయే పనిలో కూడా స్పష్టత ఉండాలి. పనిలో కూడా నాణ్యత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన యుగంలో సాఫ్ట్వేర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ, గృహ సముదాయంలో కానీ అక్కడక్కడ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే కారణం నాశనకమైనటువంటి కేబుల్ ఉండడం వల్లనే. దానికి తోడు ఎర్తింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలను జరగడానికి ఆస్కారం ఉంది. ఆ ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఎలక్ట్రీషియన్ మీద, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మీద, అదేవిధంగా నాణ్యమైన వస్తువులు కొనే వినియోగదారుల మీద కూడా ఉంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తించి ప్రమాదాలను అరికట్టాలంటే ఒక ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్తో సాధ్యమని ఈ సమావేశం నుండి మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడ చక్కటి మంచి అవకాశం కల్పించినటువంటి మా కాంట్రాక్టర్ మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఓకే సార్.